అభము శుభము ఎరుగనటువంటి ఒక ఆత్మీయుని చంపేశారండి. సహోదరి సహోదరులు జాగ్రత్త. నువ్వు తప్పు చేసి, నువ్వు పాపం చేసి, నువ్వు నేరం చేసి దాన్ని కప్పెట్టుకునే ప్రక్రియలో ఒక అమాయకుడినో ఒక అబలనో మరి జీవితాన్నో పొట్టన్న పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. దావీదు ఎంతగా దిగజారిపోతున్నాడో తెలుసా? మొదటిగా తాను చేసిన వ్యభిచారాన్ని ఒప్పుకోలా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడలా. అటు తాను పశ్చాత్తాపపడలా, ఇటు బత్షెబ పశ్చాత్తాపపడలా. పైపెచ్చు ఏమీ అరగనట్టుగా చలామణైపోతున్నారు. మళ్ళా చెప్తున్నా, మనలో ఎవరైనా తప్పు చేసినట్లయితే మొట్టమొదటిగా చేయాల్సిన పని మోకాళ్ళ మీద పడ్డం. రెండవ పని పశ్చాత్తాప పడ్డం. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన తన అమూల్యమైన రక్తముతో మన ప్రతి పాపమును ఏం చేస్తాడట? కడిగి వేస్తాను అని యేసయ్య మాటిచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరులు, ఏ రోజైనా ఎప్పుడైనా సైతాను శోధనకు మీరు వంగిపోయినప్పుడు వెంటనే చేయాల్సిన పని పశ్చాత్తాపడు.